ప్రజెంట్ నేనైతే మెదక్ ఐకేపీ సెంటర్స్ దగ్గర ఉన్నాం. నాతో పాటు కొందరు రైతులు ఉన్నారు. ఆ రైతులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొన్న రీసెంట్గా వర్షం పడడం జరిగింది. ఆ వర్షాలు పడడం వల్ల ఏమైనా నష్టాలు జరిగినాయా, వాళ్ళకి రైతులకి బోనస్ ఇస్తా అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఆ బోనస్ వాళ్ళకి ఇస్తున్నారా లేదా, ఇంకా మద్దతు ధర ఎట్లుంది, ఏమైనా నష్టం జరిగిందో ఒకసారి వాళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరు? నా పేరు కిష్టమ్మ. కిష్టమ్మ. ఎన్ని ఎకరాలు ఉంది భూమి? మాకు 2 ఎకరాలు. 2 ఎకరాలన్నర ఉంది. పొలం ఎంత వేసినారు? వరి మొత్తం వేసినాం. మొత్తం 2 ఎకరాలు వేసినారు. మంచి పండిందా? మళ్ళా జర తక్కువనే వచ్చినాయి సార్. అప్పటి లెక్క రాలేవు, ఇప్పుడు తక్కువనే పడినాయి. పోయినసారి లాగా రాలేవా? రాలేవు. ఎందుకని? నీళ్ళ దెబ్బతీసావు ఎట్లనో కానీ జర తక్కువ వచ్చింది దిగుబడి. నష్టం జరిగింది అయితే. నష్టమే. ఇక గతంలో ఇంత నష్టం ఎప్పుడైనా జరిగిందా మీకు 10 సంవత్సరాలలో? జరగలేదు. ఈసారి మొన్నటి నుంచి జరిగింది. ఎంతవరకు నష్టం జరిగింది అనుకోవచ్చు? ఇప్పుడు 20 సంచులే తక్కువ. 20 సంచులు. 20 సంచులు అంటే బాగానే కదా. బాగానే. నీళ్ళు చక్కగా వచ్చినాయా? మళ్ళా నీళ్ళు జర తక్కువ పోసి అట్లా జర ఆడికి అయింది అన్నట్టు. మళ్ళీ ఇప్పుడు 6 గ్యారెంటీలలో మీకు 2500 వచ్చినాయి అమ్మ? మళ్ళీ రాలేవా? ఇస్తా అన్నాడు కదా. మరి ఇస్తా అన్నాడు కానీ రాకపోయా. మరి ఏం చేస్తాము? నమ్మినారా కాంగ్రెస్ ని పోయినసారి? ఇక నమ్మిరా అంటే ఇక ఇస్తారంటే నమ్ముతాం కదా. 10 రూపాయలు వస్తాయని నమ్ముతాం ఎవరమైనా. అట్లా మళ్ళీ 2 ఎకరాలన్నర అన్నారు. రైతు బంధు పడ్డదా అంటే? రైతు బంధా? రైతు బంధు పడిందా మొన్న? పడలేదా? 3 ఎకరాల వరకు ఉన్న వాళ్ళకి పడ్డది అన్నారు కదా. ఏమో మరి మాకైతే ఇంకా రాలేదా? అయ్యో. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా? మళ్ళా ఇక మంచిగానే ఉండే కానీ ఇంకా రుణమాఫీ చేస్తే అయిపోవు. దానివల్లనే అది అయ్యిండు. అదొకటి రుణమాఫీ. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా డిసెంబర్ 9వ తారీఖు నేను వచ్చిన వెంటనే 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి అన్నాడు. రుణమాఫీ ఏ రైతు కన్నా జరిగిందా? అయ్యిందా? జరగలేదు. అంటే నమ్మినట్టే కదా. నమ్మినాం. మరి 2 లక్షలు చేస్తాడు కదా అంటే చేస్తాడంటే కదా నమ్మినాం. అవి కాకపా ఇంకా. అంకుల్ మీరు చెప్పండి అంకుల్, మీకు ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం పాలన? మీకు ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం పాలన అంటే చేస్తామంట అనుకున్నాం ఆశకు. ఇక కొంతమంది అటు మాట్లాడుతూ, కొంతమంది టీఆర్ఎస్ అంటారు, కొంతమంది కాంగ్రెస్ అంటున్నారు. మంచి చేస్తామంట అనుకున్నారు. చేస్తుండొచ్చు అంట చేసిండ్రు. ఇక ఏం చేస్తాము అంటే ఇప్పుడు డిసెంబర్ 9వ తారీఖు చేస్తా అన్నాడు, మళ్ళీ చేస్తా అన్నాడు. ఆల్రెడీ 4 సార్లు చేస్తా అని చెప్పేసి రైతులను మోసం చేస్తుండు అని చెప్పేసి రైతుల నోట్లకించి ఈ మాటలు వస్తున్నాయి. మీరు కూడా ఒక రైతే కాబట్టి మళ్ళీ ఆగస్టు 15వ తారీఖుకి రుణమాఫీ చేస్తాడు రేవంత్ రెడ్డి అని మీకు అనిపిస్తుందా? ఏమోనమ్మా, నాకైతే అనిపిస్తలేదు. చేస్తాడో చేయడం అనిపిస్తుంది ఈ లెక్కల. మీకైతే నమ్మకం లేదు? నాకైతే నమ్మకం లేదు. అప్పుడే గెలవగానే నెలకే మాఫ్ చేస్తాడు అన్నాడు ఫస్ట్. ఇప్పుడు ఏమో మళ్ళీ ఈ మాయమాటలు చెప్తుండు కానీ ఆగస్టు 15, 11 రుణమాఫీ చేస్తా అన్నాడు కానీ ఏమో డౌటే కొడుతుంది. ఈ ఆడవిల గిడ్డ 2500 ఇస్తామన్నారు, అది కూడా డౌటే. గ్యాస్ అన్నారు కానీ ఏమో 500 అంట అన్నారు కానీ ఇప్పుడు అది ఎటు తెలుస్తలేదు. 1000 మొన్న నింపించుకొస్తే 1000 రూపాయలు తీసుకోరు. ఇక అకౌంట్లో పడతాయా పోతాయా తెలియదు. గ్యాస్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. ఇప్పుడు చూడండి అంకుల్, గతంలో మీరు చూసినారు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి రైతులకు 3 గంటల కరెంట్ అయితేనే సరిపోతుంది, 24 గంటలు ఎవడు అడిగిండు, ఎవడు ఇయ్యమన్నాడు అని చెప్పేసి ఆయన నోట్ల నుంచి ఒక దగ్గర అనడం జరిగింది. ఎంతవరకు కరెక్ట్? నిజంగానే ఒక రైతు కుటుంబానికి కానీ రైతులకు కానీ 24 గంటల కరెంట్ అవసరమా, 3 గంటల కరెంట్ అవసరమా? 3 గంటల కరెంటు ఏమవసరం అమ్మా? 24 గంటల కరెంటే అవసరం. 24 గంటలు అంటే కాకపోతే ఇంకా జరంతా తగ్గించేస్తారు. 24 గంటలు తగ్గించేస్తారే కానీ ఎదిగా 3 గంటలు అంటే ఏం సరిపోదు కరెంటు. 3 గంటలలో వ్యవసాయాలు కూడా వారాయి. ఒక్క ఎకరన్నర వారుతుంది. మరి 3 గంటల కరెంట్ అంటే గంటే వారుతుంది. మరి ఎకరన్నర వారుతుంది. 24 కరెంట్ ఉన్నప్పుడు రైతులు ఎట్లుండే? అంతకుముందు కూడా 24 గంటలు కరెంట్ లేకుండే కదా కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు, తెలంగాణ రాకముందు. అప్పుడు రైతు పరిస్థితి ఎట్లుండే? మొన్న తెలంగాణ వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఎట్లుంది? తెలంగాణ వచ్చినప్పుడు మంచిగా అయిందమ్మా. అన్ని మంచిగా అయింది. కరెంట్ మంచిగా ఇచ్చిండు, అన్ని మంచిగా ఇచ్చిండు. టీఆర్ఎస్ నుంచి మంచిగానే చేసిండు. ఇది
బోనస్ చేసిండు, అది ఇచ్చిండు, కోపులలో పోతే అందులో బోనస్ ఇచ్చిండు. టీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగానే చేసింది. ఎందుకంటే అంతకుముందు తెలంగాణ రాకముందు రైతులకు ఎలాంటివి కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఏమేమి వచ్చి రైతు బంధు ఇచ్చిండా? ఇయ్యలే కాంగ్రెస్ ప్రభుత్వం. 24 గంటలు కరెంట్ ఉండేనా? లేకుండే. నీళ్ళు మంచిగా ఉండేనా? నీళ్ళు కూడా లేకుండా మస్తు ఎత్తుకొచ్చుకున్నాం, బోర్డర్ కాడికి ఎత్తుకొచ్చుకున్నాం. అప్పుడైతే బోర్డర్ కాడికి ఎత్తుకొచ్చుకున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి నుంచి నీళ్ళు ఎత్తుకొచ్చుకుంటూ తప్పింది. బోర్ వేసిర్రు, అక్కడ ఇక్కడ ట్యాంకర్ పెట్టి తెప్పించారు, మంచిగానే చేసారు. కరెంటు మంచిగా ఇచ్చారు. నైట్ పూట గిట్లనే పోతే చేస్తే అంటే కరెంటు పోకుండా పగలు గడిచారు 3 ఫేజ్. నైట్ పూట బోర్డర్ కాడికి పోయి ఇట్లా పాము వరిసే కరెంట్లో చుట్టూ బయలు పెడతాం పొలాల చుట్టూ అట్లా కొట్టి చనిపోయి ఉన్నారంట అని పగడ తీసేయకుండా ఇచ్చారు కరెంటు. ఎప్పుడో 15 నిమిషాలు అర్ధగంట తీసేసి అట్లా మంచిగా ఇచ్చారు. కరెంటు మంచిగా ఇచ్చారు. అన్ని మంచిగా చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. కానీ ఇక రైతు బీమా అంటే మంచిదే కదనమ్మా. రైతు బీమా కూడా సచిన వాళ్ళకే కదా అది. ఏదైనా ఆపద వచ్చిన వాళ్ళకు రైతు బీమా అంటే కూడా మంచిది. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, అవి ఇవి కేసీఆర్ కిట్టు, డెలివరీ అయితే అన్నీ మంచిగానే చేసిండు. ఇక బీజేపీ నడుస్తుంది కానీ చాలా ఏమొచ్చినది చాలా తక్కువ వస్తాయి. ఇక అంతగానం కాకపోతే టీఆర్ఎస్ కాంగ్రెస్ తగ్గపోరు ఉంటుంది మెదక్. నమస్తే. ఏం పేరు నీ పేరు? నా పేరు సారూప. కేసీఆర్ మంచి చేసిండేమో కానీ అది ఏమది ఇది మా బ్యాంకులు రుణమాఫీ చేస్తుంటే కేసీఆరే వచ్చు. అందులోనే మోసమైంది. రైతు బంధు వేసిండ్రా, రుణమాఫీ చేసుంటే ఏటు పోకుండా కేసీఆరే గెలిచి ఇప్పటికైనా మాత సునీతమ్మనే గెలిచింది కానీ ఇక్కడ కానీ ఇప్పుడు అక్కడక్కడ కాంగ్రెస్ గెలిచిందేమో కానీ ఈ రుణమాఫీ అంటే రుణమాఫీ చేసుంటే తప్పకచ్చు. ఒక అంతలకు 3 అంతలు చేసిండు మిత్తి. 30,000 తెచ్చుకుంటే 1,12,000 వచ్చింది మాకు అప్పు. గంత చేస్తాడా? మాఫీ చేస్తా అంటేనే కట్టలేము మేము. మరి మాఫీ చెయ్యి అంటే మేము పంటకి ఇంత కట్టుకుంటుంటాం కదా. కానీ పైసలు అవుతాయి ఆ మిత్తికి. అసంటి మిత్తి బయట తెచ్చుకుంటే బయటనే కట్టుకుంటాం. బ్యాంకులో ఏంటంటే జర మిత్తి తక్కువ ఉంటుంది కదా అని మేము బ్యాంకులో తెచ్చుకుంటాం. అట్లా మోసపోయినాం మేము. ఇదొకటి. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, మళ్ళీ 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు కదా అంటుండు. కానీ మరి ఆయన ఎన్నడు చేస్తాడో చెయ్యడో. చేస్తా అన్నాడు కదా డిసెంబర్ 9వ తారీఖు. చేయలేడు ఇంకా. ఏమో 15వ తారీఖు అంటుండ్రుగా మళ్ళా. ఎవరి మీద నమ్మకం ఉంది? ఇప్పుడు బీజేపీ మీద నమ్మకం ఉందా, చేయి మీద నమ్మకం ఉందా, లేకపోతే కార్ మీద నమ్మకం? ఇక వస్తే రెండుట్లకి బీజేపీ అంటే ఇక్కడ ఏమంత అది నమ్మకం ఉండదు. కాంగ్రెస్ ఈ కార్. మరి కాంగ్రెస్ వాళ్ళు మొన్న రుణమాఫీ చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. రైతులకు 15,000 ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండు. భూమి పాలు ఇస్తా అన్నాడు. భూమి రైతు ఇది మేము శారణ పాలకు చేస్తాం కదా బటాయి, అవి ఇస్తా అన్నాడు. అవి లేవు. మా సొంత భూమి పైసలు ఇస్తా అన్నాడు. అవి లేవు. ఆయనవి కూడా కౌలు రైతులు కూడా 12,000 ఇస్తాం. అవి లేవు, ఇవి లేవు. ఆయన కూడా ఇవి లేవు. మాకేమో అవి మహిళలకు 2,500 ఇస్తా అన్నాడు. అవి కూడా ఇస్తారు. ఎవ్వరికి లేవు. అవి కూడా వాడలేవు. ఎవ్వి వాడలేవు. అంటే 100 రోజులలోనే ఇవన్నీ ఇస్తా అన్నాడు కదా. మళ్ళీ అధికారంలోకి వచ్చిన 100 రోజులకే నేను మహిళకి 2,500 ఇస్తా అన్నాడు. ఫ్రీ కరెంటు, గ్యాస్ సిలిండర్ ఏమదిరా నువ్వు 500కి ఇస్తాను. 500కి ఇస్తే ఒడిచిపోతుండే కదా. ఇంకా 500 కాక 950, 1,000 రూపాయలు పాతదే పెట్టిండు. మళ్ళా కొన్ని మా అకౌంట్లో పడతాయట 500 గ్యాస్కు. ఇక మరి ఖాళీ 500 తీసుకునేది ఉండే నువ్వు. అవి మళ్ళీ మా అకౌంట్లో వాడేమది ఇచ్చిన మాట మీద 500 మళ్ళీ మా అకౌంట్లో వాడేందుకు? మేము బ్యాంకుకు పోయి తిరుగుడేందుకు? ఇక అవి ఆడు చెప్తాడు గిట్లున్నాడు, వీడు చెప్తాడు గిట్లు. ఎవ్వరు చెప్పిందా మాకేమో అది లేదురా, ఏమీ లేదు. ఫ్రీ బస్ ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ? ఇక ఫ్రీ బస్సు నొక్కున్నాడు బిక్కుడు. మేము రోజు పోయేది ఉన్నది. మేము ఇదే కష్టం. ఇప్పటివరకు పోలేరా? ఇక పోయినా సీటా మీదకులో ఎక్కితే కడుపాయలు కాచిందాక దొరకలేదు. ఈడెక్కితే గడిమసమ్మ పోయిందాక దొరకలేదు. దాని ఏం అది ఉన్నది ఉపయోగం లేదా మళ్ళీ ఫ్రీ బస్ వల్ల?
ఏమి లేదు కదా, అది కూడా వేస్ట్ వేస్ట్ అది అది ఏమదంటే ఉద్యోగులకు జాబ్ చేసేటోళ్ళకు మంచిగా పైసలు ఫ్రీగా మంచిగా వస్తాయి, వాళ్ళకు ఖర్చు కాకుండా మంచిగా వస్తాయి, వాళ్ళకు నెలకు గాళ్ళకు మంచిగా ఉంది. మాకేమి మేము నెలకు ఒకసారి ఏడాదికి ఒకసారి పోయేటోళ్ళకు మాకేమి. అంటే సీఎం అన్నాడు కదా, ఎప్పుడన్నా మీ ఇంట్లో హస్బెండ్తో కొట్లాడినప్పుడు మొగుడుతో కొట్లాడినప్పుడు పైసలు లేకుంటే అని చెప్పేసి అన్నాడు కదా. ఈ రోజులల్లా హస్బెండ్ తోటి కొట్లాడి పోవడం ఏమీ లేదు. పూల రాజమాలకు పోతాం కానీ చెప్పక చేయక పోతాం. అట్లా ఊకొట్టరా? సీఎంఐ చెప్పిండు ఆడు చెప్తాడు అట్లనే అని పెళ్ళాం పోతే ఆడు ఊకొట్టడా? ఏమనడా? అది జాగుతుందేమో కానీ మాది జాగదు. అంతేనా? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా అంటే ఇవి ఉన్నాయి కానీ ఎవ్వరికి ఎక్కడనో ఏమరా. ఇగో కాంగ్రెస్ అయినా ఇప్పుడు ప్రచారానికి వస్తాడు కదా, ఆయన ఎంబడి పోతున్నారు. ఆయన 200 ఇస్తుండా 300 ఇస్తుండా తిరుగుతున్నారు ప్రచారంకు. అందుకెళ్ళి తిరుగుతారు, ఇంటికెళ్ళి తిరుగుతారు. కారోళ్ళు వస్తారు, వాళ్ళు ఎంబడి తిరుగుతారు. వాళ్ళు 200 ఇస్తే వాళ్ళతో తీసుకుంటారు, వచ్చినంతల్లా తీసుకుంటారు. నేను రాత్రి బీజేపీ వాడు వచ్చిండట, ఆడు 300 ఇచ్చిండట. 300 అంత తీసుకోరు. ఇక తీసుకుంటారు, తిరుగుతారు. ఇక 3 తిరుగుతారు, 3 తీసుకుంటారు అంతే. ఇవ్వరిదాకా మాత్రం అట్లా తీసుకోలేరు. సో ఇప్పుడు మళ్ళీ రేవంత్ అన్న వచ్చినందుకు మీకు ఏమైనా ఉపయోగం ఉందా? ఏం ఉపయోగం బుజ్జి? ఏం ఉపయోగం ఇప్పటికైతే ఏమీ లేదు. ఇప్పటికైతే ఏమీ లేదు. ఇంకా అంటే మీరు టీవీలలో చూస్తున్నారు కదా, ఆయన చూస్తున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న వ్యక్తి సీఎంగా గెలిచినప్పుడు పలానా నేను 100 రోజులలో ఇస్తా అమ్మా అని చెప్పినందుకే చాలా మంది నమ్మి ఓట్లు వేసినారు కదా. 100 రోజులలో 6 గ్యారెంటీలు అంటే మంచిదే కదా అని చెప్పేసి నమ్మినాము వేసినందుకైనా మరి ఆయన ఇవ్వాలి కదా. ఒక ఫ్రీ బస్ ఒకటి గా బస్ ఒకటి వేసిండు, ఇంకేమీ లేదు. ఇక ఏమో ఇండ్లు ఇస్తామా అన్నారు, అవి రాపిచ్చిరట కానీ అవి కూడా ఇంకేం లేవు, ఎవ్వి రాలేవు. బీజేపీ లేదా ఆంటీ? బీజేపీ లేదు. బీజేపీ లేదా? ఈడైతే చెట్టు కింద 2 తాతలు ఉన్నారు. ఆ తాత వాళ్ళు కళ్ళు కూడా తాకుతున్నారు చూడండి ఎండకి. ఏం తాత కళ్ళు తాక్కుంటా కూర్చున్నారా? ఇక ఎండ పోసుకోవాలి, అట్లా ఎండ పోసుకోవాలి, ఇక కూకుంటాలి. ఏం చేస్తాం మరి. ఎన్ని ఎకరాలు ఉంది భూమి? మాకు ఉంటుంది 2 ఎకరాలు ఉంటుంది. 2 ఎకరాలు ఉంది. ఏం వేసినారు తాత? పొలం వేసినాం. బోనస్ లేదు, మళ్ళీ ఇది రైతు బంధు కూడా లేదు. రైతు బంధు ఇయ్యలే. ఊకో తాత, ఎందుకు అబద్ధం చెప్తున్నా? రైతు బంధు ఇయ్యాలి ఏమన్నా? రామా నేను అబద్ధం ఆడా, నాకేం బాధ అబద్ధం పడుతుంది. 2 ఎకరాలు 3 ఎకరాల వాళ్ళకి రైతు బంధు పడ్డది కదా, పర్లేదా? ఓ అమ్మ, 15,000 రాలే ఎకరానికి? ఇలా ఆధారమా? రేపు పోతా మరి బ్యాంకుల సంగతి తెలుసుకుంటా. మరి ఇప్పుడు మళ్ళీ మీరు పర్లేదని మీరు చెప్తున్నారు. మీరు పర్లేదంటే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పులతో కొడతాం అంటున్నారు కదా. మళ్ళీ అమ్మ వాళ్ళు దొంగ మొగ పొల కాంగ్రెస్ వాళ్ళు ఏంది చక్కటి ఏ పనులు చేసిరు, చక్కగా ఏ పనులు చేసిరు, ఏది మన గెలిచిండు. ఇప్పుడు ఏం పనులు చేసిరు? రేవంత్ రెడ్డి నేను అది చేసినా ఇది చేసినా పెద్దగా చెప్తాడు. రుణమాఫీ చేస్తా అన్నాడు కదా తాత, 2 లక్షలు రుణమాఫీ ఇప్పుడు ఈ వచ్చే నెలలో చేస్తా అంటుండు కదా. నమ్ముతారా? నమ్ముతాడంటే వాడు ఎట్లా వస్తుంది? వాడు మన జర బేకారుగా ఉన్నాడు. ఎవరంటున్నావు? సీఎం నీకు అంత పెద్ద మాట అంటావా? అరే సీఎం కానీ ఎవరు కానీ ఏం చేస్తాం. మన రాష్ట్ర సీఎం, తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి కరెక్టే. నాకు కూడా సీఎమే, నీకు కూడా సీఎమే, అందరికి సీఎమే. కానీ మా రైతులకైతే సాయం చేయాలి కదా. చెప్పిన పనులు రెండు పనులు చేసేది ఉండే. ఇండ్లే చేస్తే జర మాకు కూడా సంతోషం ఉంటుండే కదా. మళ్ళీ అన్నీ చేసాడు కానీ ఇండ్లు ఇస్తే అయిపో. కానీ ఏకదం పోయాడు, మొత్తానికే పేరు లేకుండా పోయాడు. ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ అట్లా పేరు లేకుండా పోతే? కలకల అనిపిస్తుంది. ఆయన కడుపుకు పెట్టాడు కడుపుకు అయితే పెట్టాడు.
మరి తాత కేసీఆర్ ఏమో 24 గంటలు కరెంట్ ఇచ్చిండు. ఇచ్చిండు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు లేదు. రేవంత్ రెడ్డి అన్నట్టు ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి 3 గంటలే చాలు రైతులకు అని చెప్పేసి అప్పట్లో అన్నాడు. నిజంగా 3 గంటలు కరెంట్ సరిపోతుందా తాత మీకు? సరిపోదు 3 గంటలు సరిపోదు, 9 గంటలు ఇవ్వాలి. 9 గంటలు. కానీ మేము ఇప్పుడు ఎలక్షన్ అయిన కేసీఆర్ ఉన్నప్పుడు మేము మోటార్లు వేసి ఇంటికాడ పండుకున్నాం. ఇంటికాడ అనుకుంటున్నాం. అప్పుడు పోయి ఆత సట్టుకుని రాగానే పోయి అరుచుకుంటుంటాం. పొలాల దిక్కు చూసి అరుచుకొని సభకు వచ్చి పడుకుంటుంటాం. నమ్ముతారా మళ్ళా చేశాడంటారా రుణమాఫీ? చూద్దాం, చేయకపోతే చూద్దాం. మరి ఒట్లు తిన్నారు కదా, ఇప్పుడు అన్నిటికన్నా పెద్దది ఒట్టు. కానీ అది ఉట్టి ముచ్చట కాదు కదా తాత. 2 లక్షలు అంటే ఉట్టి ముచ్చటనే. ఎప్పుడు ఏ నుంచి మరి అది ఆ ధైర్యము నాకు 2 లక్ష అవతారము అవుతుంది, నాకు చేతన అవుతుంది 5 లక్ష ఆ గట్ట చెప్పుకునేది ఉండే ఆయన రేవంత్ రెడ్డి చెప్పుకునేది ఉండే. కాదంటే 1,50,000 చెప్పుకునేది. కానీ 2 లక్షలు అన్నాడు, ఏకదం 2 లక్షలు అన్నాడు. అది గెలుస్తా అని చెప్పిండు, ఏకాకి నోరు దారిపోయినట్టుంది. ఇక ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు, పరిశ్రమలో పడ్డాడు. ఇక కాదంటే ఇంకో 15 రోజులు ఇంకా నెలను చూస్తారు, దించేస్తారు. ఇది మళ్ళా కొనాకరికి ఈయనని కేసీఆర్. నీళ్ళు అవన్నీ మంచిగా వస్తున్నాయి తాత ఇప్పుడు? నీళ్ళు ఇప్పుడు వస్తలేవు, మొన్న నుంచి బంద్. ఈయన ఈ రేవంత్ రెడ్డి ఎక్కి నుంచి రేవే పోతుంది, రేవే కొట్టుకపోతుంది. వస్తలేవమ్మా, నిజంగా ఈ మాట అయితే కరెక్ట్, ఈ మాట నిజమైన మాట. కార్ కేసం మంచిగానా, చేయి కేసం మంచిదా, పువ్వు కేసం? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు కదా మళ్ళీ, ఇస్తానే ఇయ్యపాయి. ఆయన ఉన్నప్పుడు మస్తు కరెంట్, నీళ్ళు మంచిగా ఉండేనా? నీళ్ళు మస్తు నీళ్ళు. పింఛన్ వస్తుండేనా తాత నీకు ముందు? పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2. కాంగ్రెస్ వాళ్ళు 4,000 ఇస్తున్నారు కదా. ఏది లేదు, 4,000 ఇస్తే ఏది లేదు. 4,000 ఇస్తలేడు. 4,000 లేదా ఈ 2 ఈయన కేసీఆర్. నమస్తే అంకుల్. నమస్కారం మేడం. అంకుల్ మీ పేరు? నా పేరు నజీర్ అహ్మద్. ఎక్కడ మీది? మాది ఇక్కడనే మేడం, ప్రాపర్ కాసాల విలేజ్, ఆత్మూరు మండల్, సంగారెడ్డి జిల్లా. అంకుల్ ఎట్లుంది రైతుల పరిస్థితి ఎట్లుంది? ఎందుకంటే ఆల్రెడీ రైతులు చాలా వరకు నష్టపోయినారు అని చెప్పేసి మనం సోషల్ మీడియాలో కానీ టీవీలలో చూస్తూనే ఉన్నాం. మీరు ఏ విధంగా నష్టపోయినారు ఇప్పటివరకు? అసలు ఏమైనా నష్టం జరిగిందా? ఇప్పటి వరకు నష్టం జరిగింది మేడం. కరెంటు లేదు సరిగా, కరెంట్ ఉండలేదు. భూగర్భ జలాలు గిట్ట అడగంటినాయి కొన్ని. ఈ కరెంట్ ఉండకపోవడం వల్ల చాలా పంటలు ఎండిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ మద్దతు ధర ఇస్తా అంటని చెప్పిండు. ఆ రోజు డిసెంబర్లోనే మద్దతు ధర ప్రకటిస్తాము మేము, డిసెంబర్ 9వ తారీఖు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటని చెప్పారు. ఆ వానాకాలం సీజన్ పోయింది, ఈ ఎండాకాలం సీజన్ గిట్ట పోతుంది. కానీ మద్దతు ధర ఉంది కానీ బోనస్ మాత్రం లేదు. లేదు. నమ్మకం పెట్టుకున్నారా? బోనస్ ఇస్తా అన్నాడు సీఎం రేవంత్ రెడ్డి, ఇస్తాడు అని చెప్పి 100% నమ్మకం పెట్టుకున్నాం మేడం. రైతులు ఎట్లయినా బాగుపడతామంట అనుకున్నాం. రైతు భరోసా గిట్ట ఇస్తా అంట అని చెప్పిండు 15,000. ఆ రైతు భరోసా అసలు 3 ఎకరాల దాటి ఇంకా రైతు బంధు గిట్ట రాలేదు మేడం. గత ప్రభుత్వం ఏం చేసిందో ఏమో, మంచినీళ్ళు ఎండాకాలంలో పుష్కలంగా మంచినీరు అందించింది. ఇప్పుడు గ్రామాలకు మంచినీళ్ళు రావడం లేదు, బంద్ అయిపోయింది. ఏమన్నా అడగడం జరిగిందా? నీళ్ళు ఎందుకు వస్తలేవు, ఇన్ని రోజులు వచ్చిన నీళ్ళు సడన్ గా ఎందుకు బంద్ అయినాయి అని చెప్పి మీ పై అధికారులను గారు ఏమన్నా అడగడం జరిగిందా, ప్రశ్నించడం జరిగిందా? పై అధికారులు ఎవరు ఉన్నారు మేడం? ఇప్పుడు ఇన్ఛార్జీలు ఉన్నారు. ఇన్ఛార్జీలు ఆ బోలర్ని మరమ్మతు చేయండి అంటే చెప్తారు. 15 రోజుల సంది అల్లాడుతున్నాం మేడం నీళ్ళ కోసం. నిజంగా సమస్య ఉంది. ఇంకా అంకుల్ ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పాలన? ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పాలన? చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తుంది. గత ప్రభుత్వము రైతు బంధు ఇచ్చింది, రైతు బీమా ఇచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,500 మంది చచ్చిపోయారు ఈ 4 నెలల్లో. రైతు బీమా గిట్ట కట్ చేస్తామంటారు. రైతు బంధు సకాలంలో చెల్లిస్తే రైతులందరూ పుష్కలంగా వడ్లు పండిస్తారు. కొంతమంది అసలు వరి నాట్లు వేయలేక, కొంతమంది అసలు మసాలాలు చల్లుకోలేక, పంప్ సెట్లు రిపేర్లు చేయించుకోలేక చాలామంది ఎండిపోయినాయి. ఇంకా మీ ఇంట్లో ఎవరికైనా 2,500 వచ్చినాయా మరి గృహలక్ష్మి? కాంగ్రెస్ గ్యారంటీలు ఒక్క గ్యారంటీ గిట్ట అమలు కాలేదు. ఒకటి
ఆ బస్సు తప్ప వేరేది ఏమి గల 6 గ్యారంటీలలో. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మెదక్ నుంచి మీరు పార్లమెంట్లో ఎవరు గలం వినాలనుకుంటున్నారు అంకుల్? మేము బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి వెంకట్రామరెడ్డి గలం విని మా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిని కోరుకుంటున్నాం మేడం. ఏ విధంగా సాధ్యమవుతుంది? ఆయన ఒక కలెక్టర్గా, ఒక ఎమ్మెల్సీగా మళ్ళీ 100 కోట్లతోటి నేను ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రజలకు సేవను అందిస్తా అంటని చెప్తున్నాను మేడం. నమ్మకం ఉందా? నమ్మకం ఉంది మేడం. ఏ విధంగా నమ్ముతున్నారు? ఎందుకంటే మొన్నటి వరకు రేవంత్ రెడ్డి కూడా రైతులను నమ్మించే మోసం చేసిండ్రు అని చెప్పి చాలామంది రైతులు ఆరోపణ చేస్తున్నారు, బాధపడుతున్నారు. ఇప్పుడు రియలైజేషన్కి వచ్చినారు. ఇప్పుడు ఈ వ్యక్తికి ఓటేయడానికి ఎందుకు నమ్ముతున్నారు? కేసీఆర్ మీద నమ్మకము, మరి వెంకట్రామరెడ్డి ఒక ఐఏఎస్ అధికారిగా పనిచేసిండు, ఎమ్మెల్సీగా పనిచేసిండు, ఒక నిజాయితీపరుడు, ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టినోడు. వాళ్ళు అవినీతి అక్రమాలు ఏం చేయరు. ఆయన గెలుపుకు మేము గిట కృషి చేస్తాం. ఆయన గెలవాలని మేము గిట కోరుకుంటున్నాం. ఓకే, ఇక్కడ ఇంకొక అంకుల్ ఉండే, అంకుల్తో కూడా మాట్లాడదాం. నమస్తే అంకుల్. నమస్కారం అంకుల్, మీ పేరు? మా పేరు బాలయ్య. బాలయ్య. ఏ ఊరు మీది? కాసారమేనా? మరి మీరేమనుకుంటున్నారు? మన 13 తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి, మీరేమనుకుంటున్నారు? మేము కేసీఆర్కి ఓటు వేద్దామని అనుకుంటున్నాం అమ్మ. సో ఎందుకు అంకుల్ ప్రతి ఒక్కరు కేసీఆర్ అని ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు లోకల్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళ ముఖాలను చూసి ఓట్లు వేద్దాం ఎట్లా అనుకుంటున్నారు? అసలు వాళ్ళ ముఖాలను చూసి కాదమ్మ మేడం, మాకు ఆయన ఉన్నప్పుడు కొద్దిగా మంచిగా అనిపించింది. కరెంటు కానీ, కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు కానీ, నీళ్ళు తాగడం కానీ, ఇట్లా వచ్చిపోవడము చేయడము, ఇట్లా ఈ ముచ్చట్లను వీటిని చూసి కేసీఆర్కి ఓటు వేద్దామని అనుకుంటున్నాం. ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ? ఎందుకంటే ఫస్ట్ డిసెంబర్ 9వ తారీఖు రాగానే ఫస్ట్ రైతులకి రుణమాఫీ చేస్తా అన్నాడు. అట్లా చేస్తే బాగుండే, చెయ్యడు ఆయన. ఇప్పటి వరకు ఆగస్టు 10కి అట్లనే చెప్తారు మేడం, అట్లనే చెప్తారు, చెప్పుకుంటా పోతారు. రైతులను మోసం చేస్తున్నారు. మాట్లాడుకుంటున్నారా మళ్ళీ? అరే రేవంత్ అన్న బోనస్ ఇస్తా అన్నాడు, ఈసారి కూడా గెలిపించుకుందాం, అట్లా ఏమైనా ఉందా? అట్లా ఏం లేదు మేడం ఇప్పటికైతే. నమ్మకం లేకుండా ఎందుకు పోయింది కాంగ్రెస్ మీద? ఎందుకు పోయిందంటే ఇంతకు ముందు కూడా ఏం పనులు బాగా చేయలేరు, ఇప్పుడన్నా చేస్తారే అంటే ఇప్పటికి కూడా ఏం పనులు అయితే లేవు. అట్లా ఇక నీళ్ళ ప్రాబ్లం అంటే బోర్లు ఉన్నాయి, చెరువుల్లో నీళ్ళు ఉన్నాయి, ఆ నీళ్ళతోటి కొనసాగుతున్నది. అట్లా ఇక్కడ వర్షాతం బాగానే ఉంది, ఇప్పటికైతే బాగానే ఉంది. ఇక కరెంటు ప్రాబ్లం, ఇప్పుడు ఈయన వచ్చిన సంది కూడా కరెంటు తక్కువ చేసేసిండు. ఇట్లా గతంలో అన్నాడు కదా, రైతులకి 3 గంటలే కరెంట్ అయితే మస్తు, వాళ్ళకి 24 గంటలు ఎందుకు అని అన్నాడు కదా. ఎన్ని గంటలు సరిపోతుంది మీకు? మాకు ఎన్ని గంటలు అంటే ఇప్పుడు 3 గంటలు ఎట్లా సరిపోతుంది మేడం? మాకు 12 గంటల కరెంట్ ఉంటేనే మేము గెలవగలుగుతాము. 24 గంటలు ఇచ్చిండు, మరి ఆయన 24 గంటలు ఇచ్చిండు, ఈయన 12 గంటలు కూడా కరెక్ట్ ఇస్తలేడు. మరి మేము ఎట్లా బాగుపడతాం మేడం? ఇంత బోర్ ఉన్నది, వేసుకుంటాము, ఇంటికి వచ్చేస్తాము, ఇంటికి వచ్చేయగానే మళ్ళీ కరెంటు పోతుంది, మళ్ళీ పోవాలంటే బాయికాడికి పోవాలంటే మళ్ళీ మాకు ఎఫెక్టే కదనమ్మ. అట్లా మళ్ళీ ఇన్ని రోజులు 24 గంటలు కరెంట్ ని చూసి ఇప్పుడు సడన్ గా మళ్ళీ కరెంట్ పోతుంటే ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తున్నది? గుడ్డిగా అనిపిస్తున్నది, మన సిమ్మన చీకటి వల్ల కనిపిస్తున్నది మాకు. అట్లా వెళ్తురు కనిపిస్తలేదు. నమస్తే తాత. నమస్తే. ఏం పేరు తాత? అంజయ్య. అంజయ్య. ఏ ఊరు? కాసాల. ఇక్కడనేనా? లోకలేనా? ఇదే ఊరు. ఎన్ని ఎకరాలు వేసినారు వరి? వరి వేసిన 10 ఎకరాలు. 10 ఎకరాలు వేసినావు? రాజు అయితే నువ్వు రాజును, మన రేవంత్ రెడ్డి లేక రాజును ఉన్నాడే జానేడు 3 ఏడు చేసిండు. జానేడు ఉండి 3 ఏడు చేస్తా అన్నాడు. ఏం చేసిండు? రైతు బంధు లేదు ఇది వరకు 5 ఎకరాలకు, కరెంటు సరిగా లేదు. మళ్ళా ఇప్పుడు అడవిలో పెళ్లిళ్ళు అయితే 1,00,000 తర్వాత తులం బంగారం పెడతా అన్నాడు. ఎక్కడ పోయింది? 4,000 పెంచిన ఎక్కడ పోయింది? మళ్ళీ 2,500 అడవిలోకి ఇస్తాను ఊళ్ళో, అది ఎక్కడ పోయింది? చెప్పు మేడం. ఇట్లా చేసిండు, అన్ని మోసం చేసిండు. ఇప్పుడు గడ్డకి ఎక్కిండు, చేసిండు అంతే. కాళేశ్వరం కూలిపోయింది అని మొత్తం పుకారం చేసిండు. 86 పిల్లలు ఉన్నాయి ఆడ.
మొత్తం నాశనం పట్టించాడు రైతులను. నీళ్ళు లేవు కదా, మొత్తం ఎండిపోయింది కదా, మరి ఎండిపోతుంది. మరి ఇప్పుడు సముద్రాలు వెళ్ళిపోతున్నాయి అలా నీళ్ళు, కాళేశ్వరంకి వెళ్ళి. మొత్తం ఖాళీ అయిపోయింది. అదే చెప్తున్నా, సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి కదా నీళ్ళు. ఏం చేస్తుండు? అన్ని హామీలు ఇచ్చిండు, ఇప్పుడు గడ్డ మీద పడ్డాడు. రైతులను మోసం చేసిండు. 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. ఆగస్టు పోయింది, 15 ఆగస్టు వచ్చింది. మళ్ళీ చేస్తా అంటుండు కదా, ఒట్టేసిండు కదా. ఒట్టేస్తా అంటాడు. అమ్మవారి మీద ఇలా కాసాలకు వచ్చినాము, నువ్వు కూడా కాసాల ఇప్పుడు మల్లాని దేవుడు ఉండి బీరప్ప ఒట్టేస్తే అయిపోయినా చేసి పెట్టాలి. అట్లా యాడికి వెళ్ళి తెస్తాడు? 39,000 కోట్లు ఎవడిస్తాడు? అన్నాడు కదా, ఒక రోజు నేను 1 సంవత్సరం వరకు నేను నా కడుపు ఆపుకుంటే ఆపుకుంటాడు. మరి ఆయన చంద్రబాబు పీరియడ్ల లోటుకు దొంగ రేవంత్ రెడ్డి దొంగ. చంద్రబాబు పీరియడ్ల ఓటుకు లోటు కేసులనే దొంగ రేవంత్ రెడ్డి. 50 లక్షలు తీసుకుని లంచం ఇలా అన్నాడా మరి రైతులకు? ఇవాళ వచ్చి చెప్పడా? రైతు బంధు కూడా ఎవరైనా ఇయ్యలేరు అంటే అవును, కొమట్టి వెంకరెడ్డి రైతు బంధు అడిగితే చెప్పుతో కొట్టాలి. అదే ఒక్క ఇలేకర్ కూడా అడిగిండు, రైతు బంధు వేయలేరు సార్ అని. నడి రోజుల్లో పండబెట్టి తొక్కుతాడు. ఒక ఇలేకర్ని కూడా తొక్కుతాడు, ఒక రైతుని కూడా తొక్కుతాడు. వాళ్ళకి అంత మదం వచ్చింది. మళ్ళీ లేవు, ఏమై డబ్బులు లేవంటారు. మస్తు సంపాదించుకోరు అప్పుడు 1000 కోట్లు. మొన్న కేసీఆర్ ఓడిపోయే సమయంలో 7,000 కోట్లు ఉండే రైతు బంధు కొరానికి. మన మంత్రులు 2 మంత్రులు పంచుకురాళ్ళ వెళ్ళిపోయినాయి అవి. అంటే మీకు ఆ వార్త మీరు వినో ఉండొచ్చు. అట్లా ఒక విలేకరు వచ్చి ఇట్లా రైతు బంధు వర్లేదని చాలా మంది ఎవరైనా మాకు చెప్తేనే మేము అడుగుతాం. అదే చెప్తాం మేడం, మేము చూసినాం కదా, మేము టీవీలలో చూసినాం. ఏమో బాధ అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఒక చూస్తుంటే బాధ అనిపిస్తుంది అంతే. అట్లా చేయొద్దు కదా. నువ్వు వేస్తారు తమ్మి బిడ్డ వేస్తా యాడికోవు అని చెప్పాలి. నువ్వు వేస్తే ఎంత వేయకపోతే ఎంత అని మాట్లాడితే అట్లా మంచిగా ఉంటుంది కదా. ఒక బాధ అనిపిస్తుంది. నువ్వు వేస్తాం, తాతిని వేస్తాం, పడకపోతే మళ్ళీ సన్మానం చెప్తాం మేము అధికారులకు అని చెప్పాలి వాళ్ళు. ఇప్పుడు గడ్డ మీద ఎక్కినావు, నిన్ను 5 ఏళ్ళ దాకా ఎవరు ఏం చేయరు కదా మేడం. ఇప్పుడు ఏదో రేపు చూపిస్తారు, రేపు ఎలక్షన్ల వాళ్ళది, రేపు సత్తా చూపిస్తారు ఏమోదో వాళ్ళది. రైతు ఎవడో చూపిస్తాడు. కేసీఆర్ కూడా అంటుండు కదా, రైతు చెప్పులేమి మస్తు అదే బందోబస్తు ఉంటాయి మా చెప్పులు. మరి రైతులు బందోబస్తు ఉంటాయి, మీ తక్కువ ఉంటాయి, మా బందోబస్తు ఉంటాయి. బందోబస్తు ఉండే మరి మేము ఏంటికాడ తెలంగాణ పోతాం కదా, ఉరి పొలాల పొంటి మా చెప్పులలో మీ చెప్పులు ఉంటాయి, మై బందోబస్తు ఉంటాయి. చెప్పులు ఎట్లయినా కానీ ఉండయా? ఉత్తమ రోడ్డు మీద పోతే మీది అయిపోతాయి, మాది అయిపోవు కదా మేడం. మై జర గట్టిగా ఉంటాయి. ఏంటికంటే తోలు మై తోలు చెప్పులు. అట్లా అట్లా అనొద్దు, అవి ముచ్చట అనొద్దు. చేస్తావా చేయవు కానీ ఆ ముచ్చట్లు అనొద్దు. కొడతా వీని కొడతా అని కొడతా అనొద్దు. అట్లా ఇప్పుడు ఒట్లో బోనస్ ఇస్తా అన్నాడు, 500 బోనస్. మొన్న ఆనకాలం వెళ్ళిపోయింది. ఇప్పుడు యాసికి ఇవ్వచ్చు కదా, యాసికి ఇవ్వచ్చు కదా మేడము. ఆయనకి చెప్పలేం కదా మరి. నువ్వే ఆశ చెప్పినావు, ఆశ చెప్పి గడ్డ మీద ఎక్కినావు. పొండ్రి డిసెంబర్ 9 నాడు నేను రుణమాఫీ చేస్తా పోరి బ్యాంకులకు, మళ్ళీ 2 లక్షలు ఎంబడే తెచ్చుకో, 2 లక్షలు తెచ్చుకోరి అని చెప్తివి. ఎక్కడ వారు 2 లక్షలు తెచ్చుకున్నాడా? వాడు చచ్చిండా బతికిండా తీసుకున్నాడు. తాళాలు కూడా వేసినారు, 2-3 కేసులు కూడా చూసినాం కదా తెచ్చుకున్న వాళ్ళు. అదే చెప్తున్నా కదా మేడం, చేస్తారు మరి. ఇక ఇప్పుడు తెచ్చుకున్నప్పుడు అప్పు కట్టమంటే బ్యాంకు వాళ్ళు అడుగుతారు కదా, అడుగుతారు కదా మేడం. తెచ్చుకున్నాం, అదే నమ్మకంతో వాడు చేస్తాడా చేయడా ఇక అంతే. బీజేపీ లేదా ఈడ? ఉన్నది, బీజేపీ కూడా ఉన్నాయి. ఏం చెప్పు, బీజేపీ ఏం చేసింది తెలంగాణకి? ఏం చేసింది బీజేపీ? ఇప్పుడు 10 ఏళ్ళ సంది మోడే ఉన్నాడు, ఏం చేసిండు? ఎక్కడన్నా ఏమన్నా ఏమన్నా అయిందా? ఎందుకు అక్షంతలు పంపించాలి? ఏమిది అక్షంతలు అంటే ఊళ్ళో దేవుళ్ళు లేడా? ఆడికెళ్ళి ఉన్నాడా దేవుడు? ఈడ లేడా ఊళ్ళో కూడా అక్షంతలు? ఆ అక్షంతలు దేవుడు అంటారు అంతే మేడం. అదే అదే దేవుడు అని చెప్పారు. ఇప్పుడు ఏడైనా దేవుడు ఉన్నాడు కదా. ఇప్పుడు ఊళ్ళోకి అక్షంతలు పంపించాడు, క్యాలెండర్ ఇచ్చాడు అంతే దేవుడు అని. ఏటికి మొక్తాం? దేవునికి మొక్కాలి కానీ అందులో బొమ్మల కాలకేడి మొక్తాం. అదే చెప్తున్నాం, వాళ్ళకేడికి మొక్తాము, దేవునికి మొక్కాలి మనం. వాళ్ళు ఫోటోలు తీస్తే అలా మొక్కొద్దు ఎప్పుడే, తప్పది. దేవునికే మొక్కాలి మనం. అట్లా కానీ ఇచ్చిన ఫోటోలలో అయితే ఉన్నారు. అదే మోడీ ఉన్నాడు, మన బండి ఇప్పుడు ఎంపీ రఘునందన్, 2 ఉన్నారు. ఇంట్లో అయితే మాత అయితే అందులో 2 ఉన్నారు. అట్లా ఉన్నది, పెట్టుకున్నాం అందులో పెట్టుకున్నాం, ఇంట్లో వేసుకున్నాం. అదే చెప్తాం, పెట్టుకున్నాం ఇంట్లో. అట్లా తెస్తారు ఉన్నప్పుడు పెట్టాం. అట్లా పెడతాం మేడం, దేవునికి పెడతాం కానీ వాళ్ళకి పెడతాం. కేసీఆర్ గురించి ఏం చెప్తారు? కేసీఆర్ గురించి మేము కేసీఆర్కి వేస్తాము. కేసీఆర్ ఇంటికి మాకు అన్ని ఇచ్చిండు. రైతు బంధు ఇచ్చిండు, రైతు చచ్చిపోతే కళ్ళ కాడ 5 లక్షలు ఇచ్చాడు. 5 లక్షలు. ఇప్పుడు మన ఆడపిల్లలు కానుకోతే మన దవాఖానలో 12,000 ఇచ్చాడు గిట్టు, కేసీఆర్ గిట్టు. అవన్నీ తీసేసారు. ఇప్పుడు ఏంటికి ఇవ్వాలి?
కాంగ్రెస్కి ఏంటి చేయాలి చెప్పొక్కటి ఏం చేసిండు ఇప్పుడు 500 బోనస్ ఇమాన్ లేకపోతే రాజీనామా చేస్తాన్నాడు కదా మొన్న హరీష్ రావు సవాల్ ఇచ్చిరుండు గాంధీ భవన్కి రా నువ్వు రాజీనామా చేస్తా నేను సిద్ధంగా ఉన్నావా నువ్వు వారి గ్యారంటీ నా చేయరా అన్నాడు గని పార్క్ రా సిద్ధంగా ఉన్నావా నువ్వు అని మరి ఏడికి రాడు అదే వచ్చిండు రాయనే వాళ్ళకి ఇచ్చిండు కదా మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటికి రాడా అని అడుగుతున్నా ఏంటికి రాడు రావాలే కదా చాలా మంది కూడా అంటున్నారు ఆయన మాటలే తప్ప చేష్టలు లేవు అని అంటారు. మీరేమంటారు మళ్ళా? మాటలే ఉన్నాయి శాతగానితనం కాదు. ఇప్పుడు మొన్న మొన్న మేడం ఇది మన ఏది మన చదువుకుంటోళ్ళు అలా ఏమంటారు ఉద్యోగస్తులు ఏమన్నారు నిరుద్యోగులకు కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత తీసుకుర్రు మేడం 500 200 తీసుకుర్రు మొన్న ఎంత తీసుకుర్రు 1000 రూపాయలు తీసుకుర్రు దానికి దీనికి ఎంత ఫరక్ ఉంది ఒక్కటి ఆలోచన చేయాలి మనం వాడు 200 తీసుకుంటే వీడు 1000 రూపాయలు రెండుకి 3000 తీసుకొని చెప్పు ఎంత ఏమది ఎవ్వని దోపిడి వాళ్ళది వీళ్ళ చేతులు ఉండదు 5 ఏళ్ళ దాకా ప్రభుత్వం నిలబడది వీళ్ళ చేతుల. కానీ మొన్న ఒక టీవీ నేను ఇంటర్వ్యూ చూసినారా ఎప్పుడు చూస్తా ఏమనిపించింది ఇంటర్వ్యూ చేసినంత సేపు కేసీఆర్ మాటలలో నిజాయితీ కనిపించింది. నిజాయితీ చెప్తున్నా కదా కేసీఆర్ ఉంటే మళ్ళీ నీళ్ళు వస్తుండే నీళ్ళు కాళేశ్వరం ఇట్లా వారుతుండే ఇప్పుడు లేవు నీళ్ళు లేవు యాడికెళ్ళి చెప్పు మరి రేపు ఇస్తారా మళ్ళీ వీళ్ళు అనకాలం ఇచ్చే శాతం అవుతుందా వీళ్ళకు మనకంటే రావడానికి వచ్చిన వాళ్ళకైతే రావాలి కదా మనకైతే రావడానికి వచ్చిన వాళ్ళకైతే రావాలి కదా వీళ్ళకి చేసి శాతం కావాలి. ఇప్పుడు కేసీఆర్ బైదరామం లేపిరాడా అది కొట్టుకుపోయింది ఇది నాగార్జున సాగర్ కొట్టుకుపోలేదా నా తెలుగులో కొట్టుకుపోయింది నాగార్జున సాగర్ నా తెలుగునే కొట్టుకుపోయింది మళ్ళీ ఇక్కడ మళ్ళీ వేరే 2-3 జాలు కొట్టుకుపోయినాయి మరి అప్పుడు ఎట్లా కొట్టుకుపోతాయి. కేసీఆర్ తీసుకొని కట్టాడు కదా ఎవరో కాంట్రాక్ట్ కట్టుకుంటాడు అంతే కేసీఆర్ ఉండి కట్టించినావు నువ్వు కూర్చేసుకొని అంటే ఎవరు కట్టిపోయారు ఎవరైనా కాంట్రాక్టే కట్టిస్తుంది నేనైనా అంతే నువ్వైనా అంతే. బయటికి రాగానే కేసీఆర్ బయటికి పంపులు స్టార్ట్ ఎట్లయినాయి కేసీఆర్ బయటికి రాగానే పంపులు స్టార్ట్ అయినాయి ఏంటికైనాయి భయానికి కేసీఆర్ చూసి భయానికి అయినాయి కేసీఆర్ చూడి భయానికి అయినాయి. కేసీఆర్ బయటికి రాగానే పంపులు స్టార్ట్ ఎట్లా చేసిరు వీళ్ళు నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అప్పుడు నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వాళ్ళకి చేతగాక ప్రభుత్వం చేతగాక వీళ్ళు కూడా 5 ఏళ్ళు చెయ్యరు వాళ్ళతోని కాదు ప్రపంచం కాదు వాళ్ళతోని కాదు. ఇప్పుడు కొమటే వెంకరెడ్డి రెడీ ఉన్నాడు నేను ముఖ్యమంత్రి కావాలన్నా మళ్ళీ ఆయన వాళ్ళు ఈయన బట్టిక్రవ రెడీ ఉన్నారు నేను ముఖ్యమంత్రి నువ్వు ముఖ్యమంత్రి మొన్న కొడంగల్న రేవంత్ రెడ్డిని రానియలేరు తెలుసా కొడంగల్లో అడ్డుకున్నారు ఎవరు వాళ్ళే చెప్పారు రానియొద్దు అడ్డం తలుగురు జరనట అని వాళ్ళే మెందోళ్ళు గారు వాళ్ళే నువ్వు అడ్డం రాని కొంత రైతులను తోలిచ్చాడు అడ్డం తలుగురు రేవంత్ రెడ్డి రాని నేను ముఖ్యమంత్రి కావాలి ఆయన అడ్డ కదా కొడంగల్ అదే చెప్తే ఆయన అడ్డనే అడ్డలకు రానియొద్దు. ఎందుకు అంకుల్ ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది మరి వాళ్ళు అన్ని ఆగ్దానాలు ఎన్ని మేడం మేము ఇన్ని అయితే 13 హామీలు ఉన్నాయి వాళ్ళు 13 1 2 కాదు 13 హామీలు ఉన్నాయి వాళ్ళు 4 చెప్తా మొత్తంలో 13 హామీలు వాళ్ళు ఇప్పుడు మన కరెంటు బిల్లు మాఫ్ చేస్తామన్నారు 0 మళ్ళీ వస్తున్నాయి మళ్ళీ ఒకటి బస్సు పీరియడ్ చేసిండు బస్ పీరియడ్కి ఇప్పుడు కాంట్రాక్టర్ ఉన్నారు లేడీస్ ఎవరైనా సరే మనం వాళ్ళు గవర్నమెంట్ డ్యూటీ వాళ్ళని తీసి కిందికి కూర్చుండబెట్టి బస్ ఎక్కొద్దు కదా ఆడపిల్లలు కూడా లేడీస్ ఎక్కొద్దు కదా ఒక్కనాడు చెట్టు కింద కూర్చుండబెట్టి ఆమెను గుంజుకొచ్చి బస్సులకి వెళ్ళి నువ్వు టికెట్లు ఇయ్యకు అవసరం లేదంటే ఎవరు వేయాలి టికెట్లు అట్లా చేయొద్దు నువ్వు కిరాయి పెట్టనుంటి సగం పెట్టనుంటి అట్లా చేయొద్దు కదా నష్టం అదే చెప్తున్నా కదా ఇప్పుడు అదే చెప్తున్నా మరి అట్లా చేయొద్దు నువ్వు సగం పెట్టుకోనుంటి టికెట్ వద్దటలేము అట్లా చేయొద్దు ఆమె బయటికి బస్సులోకి వెళ్ళి గుంజుకొచ్చి చెట్టు కింద కూర్చుండేట్టారు నువ్వు ఇయ్యకే టికెట్లు అని ఆమెనైతే అంత బాధ అనిపించింది చూస్తే అట్లా 4000 పెంచి రాదు నాకు రాదు కానీ రాలేదు కానీ ఎవ్వరికి రాదు ఎవ్వరికి వస్తుంది ఎట్లా వస్తుంది మేడం ఒక 10 మందికి ఏంది ఊరందరికి ఎట్లా వస్తుంది ఒక్కరికి ఎక్కువ పెంచినది రేవంత్ రెడ్డి అన్నాడు కదా 4 వచ్చంగానే నేను 4000 ఇస్తా నీ మన్మడు వచ్చి నీ కాలు ఒత్తుతాడు అని అదే చెప్తున్నా కదా 4000 లేవు 2000 కేసీఆర్ ఇచ్చినే ఒక నెల ఇయ్యలేడు ఇయ్యపోతే అవి బాకీ ఉన్నట్ట బాకీ లేనట్ట మళ్ళీ ఇళ్ళకు ఇప్పుడు 5వ నెల అవుతుంది అవి కూడా నెల కంటే 10,000 బాకీ ఉన్నట్టే వీళ్ళకి అందరికి ఎవరికి ఇచ్చేటోళ్ళకు 5,000 అంటే బాకీ ఉన్నట్ట కాదా దాన్ని వెనకకి వేసిండు ఇప్పటికే ఇంకే నమ్ముతారా ఇంకా ఇప్పుడు నేను నాడు కర్ణాటకలో అక్కడ ఇస్తుంటే చూసి నేను ఏం చెప్పిండు కర్ణాటకలో గిట్లా వాగ్దానం ఇచ్చి అధికారంలోకి రాగానే లక్షని 2 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇస్తున్నాడు ఈడు కూడా అంతే చేస్తాడు అంతే చేస్తాడు ఎలక్షన్ 2 సంవత్సరాలు ఉన్నప్పుడు
అమ్మ చేతామన్నారు, వీళ్ళు కూడా అంతే చేస్తారు అంతే. ఇప్పుడు రైతు బందే రాలేదు మేడం, 5 ఎకరాలకు రైతు బందే ఇవ్వలేదు. రైతు బంద్ అయితే రాలేదు ఇప్పటికైతే. మరి ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 50 ఎకరాల కంటే ఓని వాడు పంటలు చేయడు, వ్యవసాయం చేసేటోని 10 ఎకరాలకు 15 ఎకరాలకు వెయ్యాలి వెయ్యాలి కదా మేడము. ఇప్పుడైతే 50 ఎకరాల వంటి వాడు గౌటాన్ భూమి ఏదో అది ఓని, 50 ఎకరాలకు కేకు నువ్వు 10 ఎకరాలకి అయితే కంపల్సరీ వ్యవసాయం చేసేటోని. అదే చెప్తున్నా కదా మేడం. ఇప్పుడు వాడు వేసిండు, కేసీఆర్ వేసిండు, వీడు అదే ఏం లేదు ఇప్పటికి. ఇప్పుడు మళ్ళీ రేపు ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ జూన్ వస్తుంది, జూన్లో యాడికెళ్ళి వేస్తాడు మేడం? ఇప్పుడే ఏంది మేడము, అప్పటికి యాడికెళ్ళి వేస్తాడు? రైతు బంధు ఉంటుంది, అదే యాడికెళ్ళి చేస్తాడు మేడం చెప్పు, ఎట్లా వేస్తాడు? ఏం సంగతి? అవుతుందా? అవుతారం అవుతుందా? ఇప్పుడు వినరిగా పరిస్థితి లేదు. ఇప్పుడు రేపు ఆడ మళ్ళీ ఢిల్లీలో మళ్ళీ వీరు రాకుండా అది పోకుండా, మొన్న ఇప్పుడు 5వ నెల అవుతుంది, ఇప్పుడు 5 నెలల సంధి చేస్తే అయిపోతుండే కదా. ఏమన్నా ఏది మన అది పెట్టినాము, ఒకటి బస్సు ఒకటే పిరి అవుతుంది అంతే, ఏది లేదు ఇప్పటికైతే, ఏది లేదు. అంటే మొగోళ్ళు కూడా ఓట్లు వేసినారు కదా, మరి అందరం వేసినాం కదా మేడం. ఎప్పుడు అనిపించలేదు అరే నేను కూడా ఓట్లు వేసినా నాకేమి ఇవ్వలేడు అని చెప్పి? అదే రైతు బంద్ వేస్తాడో ఏదో వేస్తాడో పెన్షన్ వేస్తాడో అని చూస్తారు అంతే. చాలా ఘోరం అవుతుంది మేడం, చాలా ఘోరం. మరి కొట్లాడుకో బాధ అనిపిస్తుంది, అరే ఇది ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది రాబాయ్ అనిపిస్తుంది. అట్లా కాదు మేడము, వాళ్ళే కొట్లాడాలి, అట్లా కొట్లాడాలి. జుట్లు పట్టుకుంటేనే రేపు బుద్ధి వస్తుంది ప్రభుత్వానికి. వాళ్ళు కొట్లాడితే బుద్ధి వస్తుంది. అబ్బో మనం ఇట్లా చేసినవరా, మన బాధలకు వాళ్ళు ఇట్లా కొట్లాడిరా అన్నట్టు బుద్ధి వస్తుంది గవర్నమెంట్. కానీ రేవంత్ రెడ్డి సీఎంఏ చెప్పింది కదా, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కొట్లాడితే చెప్పకుండా అమ్మగారి ఇంటికి పోవచ్చు, ఎవరిని బ్రతిమలాడొద్దు అని చెప్పి. మరి ఇక గట్లని చెప్తాడు, మరి ఏం చేస్తాడు మేడం? సో మీరు ఎవరు గలం వినాలనుకుంటున్నారు లాస్ట్గా? పార్లమెంట్లో కేసీఆర్ గలం వినాలి. పార్లమెంట్లో ఇప్పుడు వెంకటరామరెడ్డి 4 లక్షల మెజార్టీ మీద గెలుస్తుంది. 4 లక్షలు, 3 లక్షలు మెజార్టీ. అప్పుడు 7 లక్షల మెజార్టీని గెలిపించినాం ఎవరిని? కొత్త ప్రభాకర్ రెడ్డిని. 4 లక్షల మెజార్టీ మీద గెలుస్తాడు వెంకటరామరెడ్డి. 4 లక్షలు, ఇంత కాదు 4 లక్షలు ఉన్నదే మరి. అయినా ఇప్పుడు రేపు పేదవాళ్ళకు ₹1 ఏమది ఫంక్షన్ ఒక్కటే రూపాయి, అది ఇవ్వాలి. ₹1 అంటే రూల్స్ ఇవ్వాలి పేదవాళ్ళకు. న్యాయమే చేసేటోళ్ళు కావాలి కదా పేదవాళ్ళకు. మండలికి ఒక్కటి చేస్తున్నాడు, మండలికి ఒక్కటి కడతాడు. ఇంకా కడతాడు. కలెక్టర్ పని చేసిండు, ఒక అభిమానం, ఆయన డబ్బు ఉన్నది, మాట అంటున్న డబ్బు ఉన్నది, కట్టిస్తాడు పేదవాళ్ళకే అంతే. మాయసుంటలో లేకున్నా సరే పేదవాళ్ళు బతకాలి అంతే, మాకు లేకున్నా సరే వాళ్ళకి అంతే. ఏంటికి అంటే మాకు లేకున్నా సరే పేదవాళ్ళకి బతకాలి. 4 లక్షల మెజార్టీ మీద గెలుస్తాడు ఆయన. హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? డాకులు. ఏం చేస్తూ ఉంటారు? నేను ఎంప్లాయ్గా చేస్తుంటా. ఇక్కడ ఏంది మళ్ళీ ఇక్కడ ఉన్నారు? మళ్ళా వడ్లు మనం కూడా వేసినట్టు. మీరు వేసినారా? ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలు వేసినాం. అది ఇంకా వడ్లు ఇంకా కొనడం కూడా స్టార్ట్ చేయలేదు. ఈ బోనస్ ఇస్తా అన్నాడు వడ్లు అన్నాక, మరి అది ఎప్పుడు ఇస్తాడో తెలియదు, ఏం చేస్తాడు. ఎలక్షన్ కోడ్ అంటున్నారు. ఎలక్షన్ కోడ్ అంటారు. ఎలక్షన్ కోడ్ అయినా కలిపియచ్చు కదా, మన ఎవరు ఫిర్యాదు చేయలేరు కదా. మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఫిర్యాదు చేయలేదు, బీజేపీ ప్రభుత్వం ఫిర్యాదు చేయలేదు. 500 బోనస్ కలిపి వేయచ్చు కదా, తప్పేముంది మరి. మరి ఎందుకు మరి ఎలక్షన్ కోడ్ని అడ్డం పెట్టుకొని 500 ఆపేస్తాడు? మళ్ళా గెలిస్తే కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తా అన్నాడు. మళ్ళా లేడీస్కు పైసలు ఇస్తా అన్నాడు 2500, నిరుద్యోగులకు 4000 ఇస్తా అన్నాడు. ఏది ఇస్తున్నాడు? విద్యా భరోసా. 6 గ్యారంటీల్లో 13 హామీలు ఉన్నాయి. 13 హామీల్లో ఏది సిలిండర్ అన్నాడు. సిలిండర్ 500కి ఇస్తే అయిపోతుంది కదా. 1000 రూపాయలు తీసుకొని మళ్ళీ మన బ్యాంకులో వేస్తాడే, మరి మనలోకి వేసుకొనికి రాదా? అదే 500కి ఇస్తే మిగతా 400 వేరే దానికి ఖర్చు పెట్టుకుంటారు కదా. మరి ఎందుకు మరి ఇదంతా చేస్తడం? అది ఏది చేతగాని ప్రభుత్వం ఉంది, అది కాంగ్రెస్ అనేది వేస్ట్ ప్రభుత్వం. మార్పు అని చెప్పేసి గెలిపించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మార్పు రాలేదా? రాలేదు, వచ్చింది కదా. కరెంట్ వస్తలేదు, ఏది ఏమొస్తుంది? కరెంట్ వస్తలేదు, నీళ్ళు వస్తలేవు తాగడానికి. మార్పు స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. మార్పు కోరుకున్నారు, మార్పు వచ్చేసింది. ఇంకేమది? ఈ వడ్ల కళ్ళలో మీద ఆశ చెప్పారు, ఇది అయిపోయింది.
ఇంకేం చేస్తాం? ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు రాగానే రుణమాఫీ అన్నారు 2 లక్షలు. 9 తారీఖే అన్నాడు. 9 తారీఖు నేను ఎక్కగానే రుణమాఫీ చేస్తా అన్నాడు. 7 తారీఖే జైన్ అయిపోయాడు మనోడు. ఎవడు ప్రమాణ స్వీకారం 7 తారీఖే చేసాడు రేవంత్ రెడ్డి. మరి 2 రోజుల ముందు ప్రమాణ స్వీకారం చేసినాడు. 9 తారీఖు నేను ఎక్కగానే రుణమాఫీ చేస్తా అన్నాడు. ఇంకో నెల టైం తీసుకుని ఉండే. నెల అయిపోయింది, 4 నెలలు అయిపోయింది. ఏది మరి రుణమాఫీ? ఏది రుణమాఫీ లేదు, ఏమీ లేదు. ఎందుకు ఇంత మొత్తము ప్రజలల్లా ఎందుకు అంత ఆపోజిట్ అయిపోయినారు రేవంత్ రెడ్డి? ఆపోజిట్ అయిపోయారంటే మనం అంతకుముందు పాలన చూసినాం, ఇప్పుడు పాలన చూసినాం. అప్పుడు పాలనలో కరువు లేదు, అప్పుడు పాలనలో కరెంటు ఉండే, నీళ్ళు ఉండే, మన వడ్లు కూడా ఎక్కువ రోజులు ఉండకుండే. అసంటిది ఇప్పుడు చూడు మ్యాక్సిమం నెల అవుతుంది స్టార్ట్ చేసా, ఇంకా కొనడమే స్టార్ట్ చేయలేరు సరిగా. ఆడాడ సంచులు నింపారు, ఒక లారీ కూడా లేదు. మన కేసీఆర్ ప్రభుత్వంలో లారీలు ఎట్లా వస్తుండే? మరి ఒక లారీ లేదు, సంచులు నింపి పెట్టిర్రు. ఉన్న ఒక 7-8 మందితో ఆడాడ సంచులు నింపించారు, ఒక లారీ లేదు. అవి లోడ్ ఎప్పుడు వేస్తారు, మిగతా ఎప్పుడు నింపుతారు? ఈసారి ఎంపీ ఎలక్షన్స్ లో ఇప్పుడు మెదక్ నుంచి ఎవరైతే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ నుంచి ఉన్నారో, సో ఒకవేళ ఆయనకు ఓట్లు పడితే ఆ పర్సన్ ని చూసి ఓట్లు వేస్తారా రైతుల గురించి మాట్లాడదాం, లేకపోతే పైన ఉన్న కేసీఆర్ ముఖం చూసి ఓట్లు వేస్తారు? కేసీఆర్ ముఖం చూసి వస్తాయి సగం ఓట్లు, ఆ పర్సన్ ని చూసి కూడా వస్తాయి. అతను చదువుకున్న వ్యక్తి, ఐఏఎస్, మాజీ ఐఏఎస్, ఇప్పుడు ఎమ్మెల్సీ ఇంకా 3 సంవత్సరాల పదవి కాలం ఉంది ఆయనకు. ఆయన ఇప్పుడు మన కోసము ఎమ్మెల్సీగా ఇప్పుడు అది విడిచిపెట్టి ఎంపీగా పోటీ చేస్తున్నాడు మన కోసం. మన వెంకటరామరెడ్డి గారిని చూసి కూడా ఓట్లు పడతాయి, కేసీఆర్ ముఖం చూసి ఆటోమేటిక్ పడతాయి. సో ఈసారి ఎవరు గలం వినాలనుకుంటున్నారు పార్లమెంట్? మన పార్లమెంట్లో బీఆర్ఎస్ గలం అయితేనే గట్టిగా ఉంటుంది. మన తెలంగాణ రాకముందు అయినా ప్రశ్నించే గొంతుకగా వెంకటరామరెడ్డి గారు ఉంటారు. అసలు ఎట్లా ఉంటారు?